హాయ్ హలో గుడ్ మార్నింగ్. నిన్న మ్యాచ్ చూసే ఉంటారు. ఎంఐ వర్సెస్ ఆర్ఆర్ నైటు. చాలా అంటే చాలా మంచి మ్యాచ్ అనిపించింది. ఈ వీడియోలో ఈ మ్యాచ్ గురించి అండ్ నెక్స్ట్ మ్యాచ్ ఈరోజు జరగబోయే మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఆర్ఆర్ టాస్ గెలిచారు. ఎంఐని బ్యాటింగ్ చేయమన్నారు. బ్యాటింగ్లో అయితే ఉతికారు మామూలుగా. అసలు ఎట్లా అంటే ఒక రేంజ్లో కొట్టేశారు. పవర్ ప్లేలోనే మంచి రన్స్ వచ్చినాయి. మంచి స్టార్ట్ వచ్చింది ఎంఐకి. బౌలర్స్ ఏ బౌలర్ని వదలకుండా బాధేశారు. ఇంకా పవర్ ప్లే తర్వాత వికెట్లు పడ్డ తర్వాత నెక్స్ట్ వచ్చిన సూర్యకుమార్ హార్దిక్ అయితే ఇంకా చింపారు. వీళ్ళు ఫస్ట్ ఇద్దరు ఉతికేస్తే వాళ్ళిద్దరు ఆరేశారు ఇద్దరిని పిండి. అంత మంచిగా బ్యాటింగ్ జరిగింది. నిన్న చాలా బాగా వేశారు. రోహిత్ ఒక 50, రికల్టన్ 50, వాళ్ళిద్దరి నుంచి మంచి స్టార్ట్ వచ్చింది. హార్దిక్, సూర్య చెరొక 48 రన్స్ కొట్టేశారు 23 బాల్స్లో. ఇద్దరికి ఒకే అవార్డు ఇద్దరికి వచ్చింది. ఐపీఎల్ హిస్టరీలో నిన్న జరిగింది అది. మంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసే అవార్డు ఇద్దరికి వచ్చింది. ఆర్ఆర్ లాస్ట్ మ్యాచ్ చేజింగ్ మంచిగా చేసి గెలిచాం కంఫర్టబుల్గా అనుకొని నిన్న కూడా అదే చేద్దామని చేజింగ్ తీసుకున్నారు. అదే వాళ్ళకి రివర్స్ అయింది. ఎంఐ ఉన్న ఫామ్లో పాపం అవతల ఏ బ్యాటర్ వచ్చినా వాళ్ళని చెక్కుతున్నారు. అసలు మామూలుగా కాదు. నిన్న కూడా అదే జరిగింది. వాళ్ళకు ఫస్ట్ బ్యాటింగ్ అయినా ఫస్ట్ బౌలింగ్ అయినా ఏది అవసరం లేదు. వాళ్ళ ఇంటెన్షన్ గెలవాలి, అవతల వాళ్ళ మొత్తం లో చేసేయాలి అనే ఇంటెన్షన్. బ్యాటింగ్ చేసిన అంతే, బౌలింగ్ చేసిన అంతే. 17 సార్లు ఎంఐ 200+ కొడితే ఇంతవరకు ఒక్కసారి కూడా ఓడిపోలేదంట. అదే జరిగింది. 17వసారి నిన్న కూడా కొట్టారు. సేమ్ మంచిగా విన్ అయ్యారు. కంటిన్యూగా 6 మ్యాచెస్ విన్ అవుతున్నారు. ఆర్ఆర్ విషయానికి వస్తే సరే 200 వాళ్ళ హోమ్ గ్రౌండ్, వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది అనుకున్నాం. బట్ లైన్గా రన్స్ పడుతుంది. నిన్న వీడియోలో మనం మాట్లాడుకొని ఉంటే వైభవ్ సూర్యవంశీ లాస్ట్ మ్యాచ్ ఆడండి. ఈ మ్యాచ్ ఆడతాడో ఆడో చెప్పలేం. ఆడకపోయినా ఓకే, ఆడినా ఓకే. ఎందుకంటే ప్రతి ప్లేయరు ప్రతి మ్యాచ్ ఆడాలని ఏం లేదు. ఆడొచ్చు, ఆడకపోవచ్చు. అదే జరిగింది నిన్న కూడా. డకౌట్. బట్ ఇన్స్టాగ్రామ్లో కొన్ని మీమ్స్ వస్తున్నాయి ఇట్లా, ఆ మ్యాచ్ ఆడండి ఈ మ్యాచ్ ఆడలేదని. కొన్ని కామెడీ మీమ్స్ కూడా వస్తున్నాయి. ఇంకా యశస్వి జైస్వాల్ ఒక 2 సిక్స్లు కొట్టిన తర్వాత బోల్డ్ చేసిండు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్. వాళ్ళ వికెట్లు పడుతూనే ఉన్నాయి. హైయెస్ట్ రన్స్ వచ్చేసి జోఫ్రా ఆర్చర్ 30 రన్స్ బౌలర్కి. అసలు అంత మంచిగా ఆడారు వాళ్ళు. అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్. ఇప్పుడు ఆర్ఆర్ కూడా ఉన్న ఒక్క హోప్ కూడా పోయింది వాళ్ళకి. జస్ట్ ఫార్మాలిటీకి ఆడటమే. సిఎస్కే, ఆర్ఆర్ అవుట్ ఆఫ్ ద ఫామ్ అయిపోయారు. ఇప్పుడు అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్. చూడాలి. బౌలింగ్ విషయానికి వస్తే ఎంఐ చెప్పాను, బ్యాటింగ్లో వాళ్ళు ఉతికి ఆరేశారు. వీళ్ళు వచ్చి ఆ ఉన్న కొంచెం ఎనర్జీని కూడా బౌలింగ్లో తీసేశారు. అంత మంచిగా వేశారు. ఒకళ్ళు వేసారు, ఒకళ్ళు వేయలేదని లేదు. ప్రతి ఒక్కళ్ళు వేశారు. ప్రతి ఒక్కళ్ళు బౌలింగ్ వేశారు. ప్రతి ఒక్కళ్ళు వికెట్లు తీసుకున్నారు. చాలా మంచిగా అనిపించింది. నిన్న ఎంఐ టీము ఉన్న ఫామ్లో ఒకవేళ వీళ్ళు చేజింగ్ ఇచ్చుంటే 250 అయినా చేజ్ చేసే ఇంటెన్షన్తో వచ్చారు. బౌలింగ్లో అయితే దాన్ని డిఫెండ్ చేసుకుంటారని అర్థమైంది. 100 రన్స్ మార్జిన్తో గెలిచారంటే వాళ్ళు ఎంత మంచి బౌలింగ్ వేశారో అర్థం చేసుకోవచ్చు. చాలా బాగా వేశారు అనిపించింది. నాకైతే సూపర్ నచ్చింది ఈ మ్యాచ్. ఇది ఈ మ్యాచ్లో హైలైట్స్. నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడదాం. ఇప్పటివరకు నేను చెప్పింది మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి జీటీ వర్సెస్ ఎస్ఆర్హెచ్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. వాళ్ళు ఇప్పుడు ఇది గెలవకపోతే వాళ్ళు అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అయిపోతారు. పక్కా గెలవాల్సిన మ్యాచ్. జీటీ అయితే అంత సింపుల్గా వదలరు. వాళ్ళ హోమ్ గ్రౌండు, అక్కడ శుభ్మన్ గిల్కి మంచి రికార్డులు ఉన్నాయి ఆ గ్రౌండ్లో, తెలుసు. వాళ్ళైతే అంత సింపుల్గా వదలరు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ ఆర్ఆర్ మీద ఓడిపోయి వస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఇంపార్టెంట్ మ్యాచే. పక్కా వాళ్ళు ఆ టాప్ 1-2లో ఉండాలని ట్రై చేస్తూ ఉంటారు. టాప్ 4లో ఉన్నారు కాబట్టి ఆ 1-2 ప్లేస్ కోసం ట్రై చేస్తూనే ఉంటారు. ఎస్ఆర్హెచ్లో ఒక అడ్వాంటేజ్ ఏదైనా ఉందంటే షమీకి ఈ గ్రౌండ్లో ప్రతి పిచ్ తెలుసు. ఏ పిచ్లు ఎలా వేయాలో తెలుసు. ఏ పిచ్ ఎంత బౌన్స్ అయింది, ఏది ఎలా అని అంతా తెలుసు షమీకి. నాకు తెలిసి షమీ ఈరోజు వికెట్లు తీసుకుంటాడు. మంచి ఇంపాక్ట్ ఈరోజు చూపించే ఛాన్స్ షమీకి ఉంది. కానీ దాన్ని ఎలా డిఫెండ్ చేసుకోవాలో జీటీ బౌలర్స్కి, బ్యాటర్స్కి అందరికీ తెలుసు. ఎందుకంటే ఎన్నోసార్లు నెట్స్లో ఆడుంటారు. హైదరాబాద్లో ఎస్ఆర్హెచ్ మీద విన్ అయ్యి ఉన్నారు వాళ్ళు. ఇంతకుముందు ఫస్ట్లో వాషింగ్టన్ సుందర్ మంచి రన్స్ కొట్టి విన్ చేసిండు. ఈ మ్యాచ్ మరి ఆ షమీ అడ్వాంటేజ్ తీసుకుంటాడా లేదా? ఇన్ని సంవత్సరాలు అక్కడ ప్రాక్టీస్ చేసిన పిచ్చు, ఆ పిచ్ మొత్తం తెలుసు కాబట్టి
గిల్ ఈ రోజన్నా 100 వస్తదా? ఎందుకంటే అహ్మదాబాద్ అంటే గిల్ అంటే అహ్మదాబాద్ అన్ని రన్స్ వచ్చిన స్టేడియం ఏదైనా అదే. చూద్దాం ఏం జరిగిద్దో ఈ మ్యాచ్‌లో. నాకు తెలిసి ఈరోజు జీటీకి చాలా అంటే చాలా అడ్వాంటేజ్ ఉంది. బట్ దాన్ని బ్రేక్ చేయాల్సిన సిట్యుయేషన్ ఇప్పుడు ఎస్ఆర్‌హెచ్‌కుంది. చూద్దాం.